సైబర్ నేరగాళ్లు తమ పందాను మార్చారు. ఇటీవలి వరకు తెలుగు రాష్ట్రాల వారితో కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడి అమాయకులను బురిడి కొట్టించి లక్షల రూపాయలు కాజేశారు. సైబర్ నేరస్తులపై దేశవ్యాప్తంగా అటు దర్యాప్తు సంస్థలతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అవగాహన కల్పిస్తుండటంతో సైబర్ నేరగాళ్లు సైతం రూటు మార్చారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడుతూ ఉంటే బాధితులు వెంటనే సైబర్ నేరస్తులను గుర్తించి కాల్స్ కట్ చేస్తున్నారు. దీంతో సైబర్ కేటుగాళ్లు కూడా రూటు మార్చారు. భాషలపై పరిజ్ఞానం పెంచుకుంటున్నారు. తెలుగు వారితోనే తెలుగులోనే మాట్లాడుతున్నారు. బాధితులకి సైబర్ నేరస్తులు తెలుగులో కాల్స్ చేయడం ప్రారంభించారు. తాజాగా తెలుగులో మాట్లాడి సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తి నుంచి 17 లక్షలు గుంజేశారు. తెలుగులో మాట్లాడే వ్యక్తి నుంచి బాధితుడికి ఫోన్ కాల్ వచ్చింది. మోసగాడు తెలుగులో మాట్లాడడం వల్ల అవతలి వ్యక్తి చెప్పేది నిజమే అని అనుకున్నారు. మంచి ఆఫర్ దొరికిందని సంబరపడ్డారు. సాధారణంగా చీటర్స్ తెలుగు సరిగ్గా మాట్లాడరు కదా అనే మాయలో పడ్డాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును పరిశీలించి మోసగాళ్లు వాయిస్ ట్రాన్స్లేటర్ ఉపయోగించి మోసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. డిసెంబర్లో 31 ఏళ్ల బాధితుడికి ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత మోసగాడు వాట్సాప్కి వచ్చి తనను ట్యానాద్గా పరిచయం చేసుకున్నాడు. ఫ్లిప్కార్ట్, కుకైన్ వంటి బ్రాండ్లను ప్రమోట్ చేసే పార్ట్ టైం ఉద్యోగ అవకాశాన్ని వివరించారు. వాటిని లైక్ చేయడం, చెల్లింపులు చేయడం వంటి పనులను చేసి కమిషన్తో రిఫండ్ అందుకోవచ్చని నమ్మించాడు. దీంతో మొదట చిన్న మొత్తాల్లో చెల్లింపులు చేసి రిఫండ్ అందుకున్న బాధితుడు నమ్మకం పెరిగాక పెద్ద మొత్తాలు చెల్లించసాగాడు. చివరికి అతను 17 లక్షల రూపాయలు కోల్పోయాడు. ఎవరు ఫోన్ కాల్స్ చేసినా ఈ తరహా ఆఫర్లు, టాస్కులు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో డబ్బులు చెల్లిస్తే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు.